నమస్తే, నేను మీ మహేష్. అందరి న్యూస్ ద్వారా ఈరోజు ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారితో మనం ఉన్నాము. అయితే నాచారంలో ఉన్నటువంటి ఈఎస్ఐ ఆసుపత్రిని ఈరోజు ఆయన సందర్శించడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి వసతుల గురించి, హాస్పిటల్లో ఉన్నటువంటి సమస్యల గురించి సూపరింటెండెంట్ గారితో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి రోగులందరినీ కూడా కలిసి వాళ్ళ బాగోగులను కూడా మేము అడిగి తెలుసుకున్నామని చెప్పేసి అంటున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఎమ్మెల్యే గారు రావడానికి గల కారణం ఏంటి, ఆయన మాటల్లో ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. చెప్పండి అన్న, మీరు ఇక్కడ ఈరోజు ఏం చేసినారు? బ్లడ్ డొనేషన్ క్యాంపు దానికి ఇనాగ్రేషన్కి రావడం జరిగింది. బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయినాక ఆర్ఓ ప్లాంట్ కూడా ఈరోజు ఇనాగ్రేషన్ జరిగింది. ఎందుకంటే 1800 మందికి డైలీ వీళ్ళందరూ అంటే అవుట్ పేషెంట్ చూస్తున్నారు కాబట్టి అందరూ కూడా మంచి నీళ్ళు, ఆర్ఓ నీళ్లు తాపియాలనే ఉద్దేశంతో ఈ సూపరింటెండెంట్ గారు కానీ హాస్పిటల్ కానీ ఇవన్నీ దానికి కావాలనే ఉద్దేశంతో వాళ్ళు డబ్బులు ఇవన్నీ పెట్టడం జరిగింది. దాని గురించే రావడం జరిగింది. అలాగనే వీళ్ళకి సంబంధించిన డాక్టర్లు కానీ పేషెంట్లు కానీ ఎవరెవరు ఎట్లా ఉన్నారు, ఎందుకంటే నేను లాస్ట్ 5 months అయిపోయింది నేను గెలిచినాక, ఇప్పటిదాకా ఈ హాస్పిటల్ విజిట్ చేయలేదు. విజిట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో తెలుసుకుందానే ఉద్దేశంతో వీటికి వచ్చాను. అట్లే మేజర్గా డ్రైనేజ్ సిస్టమ్ మొత్తము అంటే నాచారం ఏరియాలో ఏదైతే విలేజ్ నుంచి డ్రైనేజ్ అంతా వస్తున్నదో ఈ హాస్పిటల్ లోపల నుంచే పోతుంది. ఇక్కడ పేషెంట్స్ కూడా చాలా వాసన వస్తుంది అదంతా. దాని గురించి అని ఇప్పుడు సూపరింటెండెంట్ గారికి కూడా చెప్పినాము. అదంతా కూడా క్లోజ్ చేస్తాం మేము. ఇక్కడ అంటే డ్రైనేజ్ మొత్తం క్లోజ్ చేస్తే ఏమవుతుందంటే వాసన బంద్ అయిపోతుంది, పేషెంట్లకు కూడా చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ వాళ్ళ ఐడెంటిఫై చేసి ప్రాబ్లమ్స్ చేస్తాము. ఇంకేమైనా సమస్యలు చెప్పారన్న రోగులు కానీ మామూలుగా హాస్పిటల్ సిబ్బంది కానీ? మీతో సిబ్బంది ఏం చెప్తలేరు, అంటే నేనే అందరిని అడుగుతున్నాను. పర్వాలేదు, ఏం పెద్ద ఇదేం లేదు. మళ్ళీ వాళ్ళకు ఏమేమి అవసరం ఉందో ఇంకొక 1 week లోపల మళ్ళీ ఒకసారి వచ్చి అన్ని విజిట్ చేసి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఐడెంటిఫై చేసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ. అయితే ఇది ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి మాట. హాస్పిటల్లో ఉన్నటువంటి ముందు లోపల ఏం జరుగుతుందో ఏందో కూడా విజువల్స్ ప్రకారం నిజంగా సమస్యలు ఎమ్మెల్యే గారు చెప్పినారా లేదా, లేకపోతే పైన జరిగిందా అనేది తెలుసుకున్నాం. చూస్తూనే ఉండండి అందరి న్యూస్. నేను